హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంటల బడి. ఈ రోజు మనం చేయబోతుంది జొన్నలతో ఇడ్లీ. స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసు మినపప్పు. ఇప్పుడు మినపప్పుని 1-2 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న మినపప్పుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో 1-2 గ్లాసుల జొన్నలు వేసుకొని వీటిని కడిగి జొన్నలు కూడా 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. 4 గంటలు అయిపోయింది. గ్రైండర్ లో మినపప్పుని సపరేట్ గా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర గ్రైండర్ లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మెత్తగా ఇడ్లీ పిండి లాగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. మన పిండి రెడీ అయిపోయింది. ఎంత పడిందో ఇలా మెత్తగా వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకుందాం. ఇది చూసారా, పిండిని ఇలా ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు మనం వేరుగా నానబెట్టుకున్న జొన్నలను గ్రైండర్లో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటే మెత్తబడి. వాటర్ చూసి వేసుకోండి, మరీ లూజ్ అయిపోకుండా పల్చగా అయిపోకుండా. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి, ఎక్కడ జొన్నలు ఆగిపోకుండా ఉండటానికి. దీన్ని మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మన పిండి ఎంత వరకు అయిందో చూద్దాం. చూసారా, కొంచెం బరకగా ఉంది. ఈ స్టేజ్ లో ఆపేసి పిండి తీసుకుందాం. ఇందాక మినప్పిండి తీసుకున్నాం కదా, ఈ పిండిలోనే జొన్నల పిండిని కూడా వేసుకుందాం. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. చూసారా, మరీ పల్చ కాకుండా గట్టిగా ఉంది. ఇడ్లీ పిండి లాగా వేసుకుంటాం. నా దగ్గర పచ్చ జొన్నలు ఉన్నాయి కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయింది. కలర్ మారి అదే తెల్ల జొన్నలు కలర్ సేమ్ ఉండిద్ది, ఇడ్లీ లాగే. కానీ తెల్ల జొన్న పచ్చ జొన్నలు తినటం మంచిది కదా, హెల్త్ కూడా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది. ఈ పిండి ఇలా కలుపుకున్నాం కదా, దీని మీద మూత పెట్టేసి 7 నుండి 8 గంటల వరకు వదిలేయాలి. ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు, బయటే పెట్టాలి. అదే మీరు మార్నింగ్ టిఫిన్ కి వేసుకునేటట్టయితే నైట్ మొత్తం బయటే పెట్టేయండి, ఫ్రిడ్జ్ లో పెట్టకండి. చూసారా, మన పిండి 7 గంటల వరకు నానింది. పిండిని ఒకసారి మొత్తం కలుపుకొని దీంట్లో మనకు కావాల్సినంత పిండిని ఒక బౌల్ తీసుకుని బౌల్లో వేసుకోవాలి. పిండి చూసారా, ఇడ్లీ పిండికి సరిపడినంత కన్సిస్టెన్సీలో ఉంది. ఇందులో దీనికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా వాటర్, మరీ ఎక్కువ వద్దు, కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. కలుపుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుని ఇడ్లీ పాత్రను పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టుకుని దాంట్లో 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు నీళ్ళని మరిగించాలి. ఇడ్లీ ప్లేట్లను తీసుకుని దాంట్లో ఇడ్లీలను వేసుకుందాం. మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రలో ఈ ప్లేట్లను పెట్టేసుకుందాం. ఇడ్లీలను స్టీమ్ చేసుకుందాం. మన ఇడ్లీ అయ్యేలోపు చట్నీ తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్ పుట్నాలు, 1/4 కప్ పల్లీలు, పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా, కొద్దిగా పచ్చిమిర్చి 4, మీ టేస్ట్ని బట్టి కారం వేసుకోండి. ఉప్పు రుచికి సరిపడినంత. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చట్నీకి పోపు వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాయి మినపప్పు. పోపు వేగాక ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి మూత పెట్టి పొయ్యి ఆపేయడం. పోపు ఒక 2 నిమిషాలు చల్లారాక మూత తీసి ఒకసారి ఈ పోపుని కలుపుకొని ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని వేసేద్దాం. మన చట్నీ రెడీ. ఇప్పుడు మన ఇడ్లీ రెడీ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం. రెడీ అయిపోయింది, ఇడ్లీ రెడీ అయిపోయింది. మూత పెట్టేసి స్టవ్ ఆర్పేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. మన ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇడ్లీని మనం సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మన వేడి వేడి జొన్న ఇడ్లీ రెడీ. పల్లీల పప్పుల చట్నీతో కారపొడిలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటుంటే సూపర్ వండిద్ది. ఎప్పుడు జొన్నలతో రొట్టెలే కాదు, ఇలా అప్పుడప్పుడు ఇడ్లీలు కూడా ట్రై చేయాలి. ఎంత స్మూత్గా ఉన్నాయో చూసారు కదా. ఈ ఇడ్లీలను పప్పుల చట్నీ కారపొడితో ఆరగించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అమ్మ వంటల బడిని సబ్స్క్రైబ్ చేయండి.